నెల్లూరు జిల్లాలో ఘోర ఘటన. కోడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో చోటు చేసుకున్న దారుణం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే, బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల దేవల్ల రమేష్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన మిక్కిలింపేట గ్రామంలో చోటు చేసుకుంది. రమేష్ పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అతను ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు 2 కార్లలో వచ్చిన దుండగులు అతనిపై దాడి చేశారు. దాడిలో రమేష్ ప్రాణాలు కోల్పోయారు. మిక్కిలింపేట గ్రామం నుండి రిపోర్ట్ చేస్తున్నా. నా వెనుక చూస్తున్న చోటే ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పరిశోధనలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నా సాగుతుండగా పూర్తి వివరాలు తెలియజేయడానికి మేము మీకు అప్డేట్స్ అందిస్తాము. రమేష్ కుటుంబానికి మా సంతాపం. మరిన్ని వార్తల కోసం మై టీవీ న్యూస్ తో ఉండండి.